సార్, కొన్ని కుటుంబాల్లో తరచూ అనారోగ్య పాలవుతూ ఉంటారు. అలాగే కొంతమంది పూర్తిగా రాత్రులు నిద్రపోరు. దీనికి కారణం ఏంటంటారు? ఈ జనరేషన్ ఏమవుతుందంటే మనం ఇల్లు కట్టుకున్నాక ఒక ఇంట్లో ఉన్నప్పుడేమో బాగా డబ్బులు సంపాదిస్తాడు, ఆరోగ్యంగా ఉంటాడు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాడు కిరాయికి ఉన్నప్పుడు బాగున్నాయి, ఇంట్లోకి వచ్చినాక మొత్తం అప్లపాలైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అంటుంటారు. అలా వింటుంటాం మనం, హ్మ్. హ్మ్. మీరు విని ఉంటాం. హ్మ్. మేము ఇల్లు కట్టుకున్నాక మొత్తం ఇంట్లోకి వచ్చినాక అంతా అనారోగ్యమే ఉంది, ఊరికి హాస్పిటల్కి పోతున్నాము, డబ్బులు అని అయిపోతున్నాయి, ఉండట్లేదంట, హ్మ్. నిద్ర కూడా వస్తలేదంట. దీనికి రీజన్ ఏంటంటే ఆ కట్టుకున్న ఇల్లు యొక్క ఎనర్జీ నెగటివ్లు ఉండడం, అంటే ఆ ప్లేసు నెగిటివ్ ఎనర్జీలో ఉండడం, అంటే పాజిటివ్ పవర్ లేకపోవడం. నెగిటివ్ ఎనర్జీ అంటే ఆ భూమి లోపల ఉండే అల్ట్రావైలెట్ కిరణాలు, అంటే ఇది ఏది ఈ నీళ్ళ లైన్స్, బ్లాక్ స్టోన్ ఉంటే ఏమైందంటే అక్కడ అల్ట్రావైలెట్ కిరణాలు ఉంటాయి. ఎవరమైనా సరే మనం ఇల్లు కట్టుకున్నాక ఇంట్లో పోయినాక ఇల్లు కట్టేటప్పుడే తెలుస్తుంది మీకు సింటమ్. మనం ఇల్లు స్టార్ట్ చేస్తాం, బేస్మెంట్ వేసే వరకు ఆగిపోతుంది, మళ్ళీ గోడలు కట్టికి ఎన్నో రోజులు పడుతుంది, మళ్ళీ గోడలు కట్టినాక మేసి రాడు, మేసి వస్తే సిమెంట్ రాదు, సిమెంట్ వస్తే చెక్క కొట్టోడు రాడు, అంటే మళ్ళీ మళ్ళీ ఏదో ఒక రకమైన సమస్య. లాస్ట్కి పర్మిషన్ ఇయ్యారు గవర్నమెంట్ వాళ్ళు ఐటీకి. కొందరికి మొత్తం ఇల్లు అయిపోయినా కూడా కరెంట్ పర్మిషన్ రాదు. డబ్బు సమస్య కాదాడ, ఆ ఇంటి ఎనర్జీ ఎఫెక్ట్ తోటి వానికి కష్టాలు వస్తాయి. ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళే అప్పుడే అర్థమవుతుంది మనకు, ఇల్లు కడుతుంటే ఎంత ముందరిపోతలేదు, ఎన్ని చేసినా అసలు అయితేనే లేదు. అయితే ఆ నెగిటివ్ ఎనర్జీలు ఉన్నారు. అయితే మనం ఆ ఇంట్లో గృహప్రవేశం చేసినాక ఎంబడి ఏదో డబ్బు సమస్య వస్తుంది, లేకపోతే మెల్లగా అనారోగ్యం స్టార్ట్ అవుతుంది మెల్లగా ఒకరొకరికి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వస్తే అనారోగ్య సమస్య ఏదో ఒకటి, అంటే ఆర్గాన్స్ ఫెయిల్ కావడము, ఫస్ట్ మోకాల నొప్పులు వస్తాయి, ఈ జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఫస్ట్ మోకాల పెయిన్స్ వస్తాయి. ఇక వాడు ఏ పని చేయకున్నా సరే రాత్రి కూడా మంచం మీద వండుకొని ఉదయం మంచం దిగనిక రాదు. అరే నేను ఏ పని చేయలేదు, నా వయసు 30 ఏళ్ళే, నా మోకాల నొప్పులు ఉన్నాయని ఫీల్ అవుతుంటాడు. ఎందుకు వచ్చి ఏమైంది నాకు అనుకుంటాడు. ఒక 50 ఏళ్ళోడు హాస్పిటల్కి పోతే నీ మోకాలు చిప్పలు అరిగిపోయినాయి, చిప్పలు తీయాలంట డాక్టర్ ఏమో. ఒకటే చెప్తాడు, నీ మోకాలు చిప్పలు తీసేసేయాలి, మార్చాలి డాక్టర్. అయితే వాడు ఆ ఇంట్లో పోయినాక ఆ ఇంట్లో ఉన్నందుకు ఎప్పుడు ఆ ఇంట్లో అల్ట్రావైలెట్ కిరణాలు రిలీజ్ అవుతుంటాయి. అవి ఏం చేస్తాయంటే శరీరానికి ఎక్కడైతే జాయింట్ ఉంటుందో లూజు, ఆ జాయింట్ల కాడ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ కిరణాల ఎఫెక్ట్ మొత్తానికి స్టార్ట్ కాదు, జస్ట్ కీలు ఎక్కడెక్కడ కీలు ఉంటుందో అక్కడ గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాబుల కాడ ఈ కిరణాల ఎఫెక్ట్ తోటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. దానికి వెళ్ళి మెల్లగా వాడు సిక్ అవుతాడు. ఇక ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు రాత్రి పూట ఎప్పుడు కూడా ఒక 4-5 గంటలు నిద్ర రాదానికి, గంటకు మేలుకు వస్తుంది. ఒక గంట సేపు పండగానే మేలుకు వచ్చేస్తుంది. ఎందుకు మేలుకు వచ్చింది అర్థం కాదు, మళ్ళీ 2 గంటలు మళ్ళీ మేలుకు వస్తుంది. ఇక అసలు ఆ నిద్ర అనేది కరువు, ఎప్పుడు చూసినా మేలుకున్నట్టే ఉంటాడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఊకే కొట్లాడుతుంటారు. ఎందుకు కొట్లాడుతారు ఆ రీజనే తెలియదు. తల్లి కొడుకు కొట్లాడతారు, తండ్రి కొడుకులు కొట్లాడతారు, అత్త కోడలు కొట్లాడతారు, పిల్లలు తల్లిదండ్రులు కొట్లాడతారు. ఎప్పుడు ఆ ఇంట్లో కటకట పంచాయతీ నడుస్తుంది. ఇక ఊకే వాళ్ళు ఇక మొత్తం డాక్టర్ వీళ్ళు పర్మనెంట్ పేషెంట్లు అన్నారు, హాస్పిటల్కి వదనే ఉంటారు. డాక్టర్ చూస్తాడు, ఎందుకు వస్తున్నాయి వీళ్ళకి, ఏ రోగాలు లేదు వస్తున్నా అనుకుంటాడు. అదేమైంది ఏదో ట్యాబ్లెట్ ఇస్తాడు, పోతాడు, డబ్బులు తీసుకుంటాడు. హాస్పిటల్కి పోతే జబ్బు కనబడదు, ఇంటికి వస్తేనేమో పెయిన్స్ ఉంటాయి. ఇలా తరచుగా కారణం రావడానికి కారణం అంటే ఆ ఇంట్లో మనం ఉంటున్న ఇంట్లో ఉన్న నేల యొక్క ఎనర్జీ లేకపోవడం, నెగిటివ్ ఎనర్జీలో ఉండడం. దాన్ని మేము ఏం చేస్తామంటే స్కానర్తో చెక్ చేసి ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో వాటి రాడ్స్ తోటి రిమూవ్ చేస్తాం. ఇవి పెట్టిన 24 అవర్స్లా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ మోకాల నొప్పులు, మొత్తం సీరియస్ మోకాల నొప్పులు ఉన్నా సరే, 70 సంవత్సరాల ముసలోనికి కూడా మోకాల నొప్పులు ఉంటే 24 అవర్స్లో తగ్గిస్తాను నేను ఈ రాడ్స్ పెట్టి. 100% గ్యారెంటీ, 100% గ్యారంటీ, నొప్పులు తక్కువ అయిపోతాయి. నేను ఈ రాడ్స్ పెట్టినాక మీరు సాయంత్రం 6 గంటలకు అనుకుంటే ఉదయం 6 గంటలకు మేలుకు వస్తుంది. మధ్యలో దొంగతనం వచ్చి మీ ఇంట్లో ఎవడో దోసుకోపోతే కూడా మెలక అంత సీరియస్గా నిద్ర వస్తుంది, అంటే హాయిగా నిద్ర వస్తుంది. తిరుపతి కొండ మీదకి పోతే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ వస్తుంది మీ ఇల్లు, అంటే అంత ఫుల్ పాజిటివ్ పవర్కి వస్తుంది. అన్ని అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి, మెంటల్ డిస్టర్బెన్స్ రిమూవ్ అవుతుంది, డబ్బు సమస్య తీరుతుంది, కొట్లాటలు బంద్ అవుతాయి, అన్ని రకాలుగా సమాజంలో ముందుకోవడానికి వీలవుతుంది. అదే ఈ మనం కట్టుకున్న ఇల్లు బాగాలేనందుకు ఈ ప్రాబ్లం వస్తుంది. మీరు వాసుతోటి ఇల్లు కట్టుకున్నా సరే
నేల బాగాలేనికి సమస్యలు అందరూ అంటారు. మేము వాస్తుతో గడిపించిన వీళ్ళు మొత్తం పర్ఫెక్ట్ వాస్తు పర్ఫెక్టే, జాగా ఎఫెక్ట్. ఓకే. అయితే నేనేం చేస్తా, జాగాను రిమూవ్ పాజిటివ్ పవర్ తెచ్చేస్తా. దీనికి కూడా 100% నేను గ్యారెంటీ. ఓకే సార్. జాగాన్ పాజిటివ్ పవర్ చేసినాక నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఓకే అయితే. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ.